హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండితో హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది. మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా శనగపిండితో హల్వా చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు, శనగపిండి నెయ్యి ఉంటే సరిపోతుంది. ఈ శనగపిండి హల్వా పంచదారతో బెల్లంతో దేంతో చేసినా కూడా టేస్ట్ అనేది సేమ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే 1 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం కానీ పంచదారని కానీ తీసుకోండి. నేనైతే పంచదారని తీసుకుంటున్నాను. ఒక ఒక కప్పు పంచదారకి ఇప్పుడు 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి పంచదార అనేది కరిగించుకోవాలి. మనకి పాకమేమీ రానవసరం లేదు, జస్ట్ పంచదార అనేది కరిగితే సరిపోతుంది. ఈ స్వీట్ కోసం మనకి పంచదార అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది. పాకం కానీ ఏం రానవసరం లేదండి. మనం పంచదార ప్లేస్లో బెల్లం వేసుకున్నా కూడా బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అయితే మనకి పంచదార అనేది కరిగిపోయింది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలండి. 1/2 కప్పు వరకు నెయ్యిని లేదా ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యిని ప్యాన్లోకి అయితే వేసుకోవాలండి. నెయ్యిని మొత్తం కరిగించుకోవాలి. 1/2 కప్పు నెయ్యికి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే శనగపిండిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి శనగపిండి అనేది పచ్చివాసన పోయి మనకి స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. లేదంటే శనగపిండి అనేది పచ్చివాసన పోకపోతే టేస్ట్ బాగుండదండి. హల్వాకి అంత బాగుండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీరు లో ఫ్లేమ్లోనే 5 నుండి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనకి శనగపిండి నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఇలా సపరేట్ అయిపోయి శనగపిండి అనేది మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. మీరు మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. మీకు బాగా ఫ్రై అయిందని తెలియడానికి మాత్రం ఒక 10 మినిట్స్ టైం అయితే పెట్టేసుకోండి. మనకి 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న ఈ శనగపిండిలోనే మనం ముందుగా కరిగించుకున్న షుగర్ సిరప్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి కాకుండా 3 బ్యాచెస్ కింద వేసేసుకోండి. ఇలా ఫస్ట్ టైం వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. అసలు మీరు ఆపకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మనకి హల్వా అనేది సాఫ్ట్గా రాదు. ఇలా షుగర్ సిరప్ని 3 సార్లు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు మంటని మాత్రం హైలో పెట్టేయకండి, మనకి ఉండలు అనేది కట్టేస్తుంది. లో ఫ్లేమ్లోనే పెట్టేసి షుగర్ సిరప్ అనేది మొత్తం ఈ శనగపిండికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది షుగర్ సిరప్ అనేది ఈ పిండిలో మొత్తం డిజాల్వ్ అయిపోవాలండి, అంతలా మనం కలిపేసుకోవాలి. నేను 3rd టైం కూడా షుగర్ సిరప్ అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇందులో మిక్స్ అవ్వడానికి కాసింత టైం పడుతుంది. మనం స్లోగానే ఇది కుక్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి హల్వా అనేది మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, మనకి షుగర్ సిరప్ అయితే హల్వాకి బాగా పట్టేస్తుంది. మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలి. మధ్యలో కొంచెం నేను బాదం పప్పు కట్ చేసి వేసానండి, అదైతే క్లిప్ వీడియో మిస్ అయిపోయింది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా హల్వాలో మనం ఏదైనా నట్స్ వేస్తే పంటికి తగిలినప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అయిపోతుంది కదా హల్వా. ఇప్పుడు ముందుగానే ఒక గిన్నెకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని అయితే ఈ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం హల్వాని ఈ గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టేసుకోండి. మనకి ఇది కంప్లీట్గా కూల్ అయితే
డీమోల్డ్ అనేది ఈజీ అయిపోతుంది హల్వాకి. ఇలా హల్వా అనేది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నైఫ్తో మనం ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి హల్వా అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు నైఫ్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇలా ఎడ్జెస్కి అయితే కట్ చేసుకోవాలండి. మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ హల్వాని రివర్స్ చేసేసుకోవడమే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పైన ఒకసారి ట్యాప్ చేయగానే హల్వా అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనకి బేసన్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నేను పైన కొంచెం గార్నిషింగ్ కోసం బాదం పప్పునైతే చాప్ చేసి వేసుకుంటున్నాను. హల్వా మాత్రం చాలా బాగుందండి. ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఈ హల్వా నచ్చేస్తుంది. మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు అయితే ఇలా బేసన్ హల్వా చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా ఈ బేసన్ హల్వా చేసేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు.